18, 19 రకరకాల కేసులు. అందులో 15 ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినయే. 15 కాదు, ఆల్మోస్ట్ 16. ఇంకో 2 వేరే కేసులు ఉన్నాయి. దానికి 2వ పేజీలోనూ 3వ పేజీలోనూ వీటి పేపర్, దిక్కుమాలిన పేపర్లో కేసుల పొట్ట అని రాశాడు ఆ పనికిమాలినాడు. మరి ఇప్పుడు 24న 25న నామినేషన్ ఎత్తన్నాడు జగన్. 24న 25వ తారీఖు ఆ సాక్షిలో కేసులు గుట్ట అని రాసుకోరా పనికిమాలినాడా. ఎన్ని కేసులు ఉన్నాయమ్మా నీ మీద. ఆయన ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ దావూద్ ఇబ్రహీం మీద కూడా ఇన్ని కేసులు లేవని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్కి వీళ్ళు ఏడ్చుకున్నారు, అది వేరే విషయం. మరి 25వ తారీఖు ఏమో జగన్, శ్రీమతి భారతి మీ పేపర్లో మీ ఉమ్మడి ఆస్తులు కూడా వేసుకుంటారు కదా, 2,000 కోట్లు 5,000 కోట్లు అని వేసుకుని నీ కేసుల గుట్ట. ఆ డీటెయిల్స్ అని చెప్పాలంటే లారీ వేసుకెళ్ళాలమ్మా, టెంపుల్ కూడా సరిపోవమ్మా. భారతి, జగన్మోహన్ రెడ్డి కేసుల గుట్టని వేసుకోరా పనికి మాలినాడా. కేసులు పుట్ట. నేను పుట్ట అయితే నువ్వు గుట్ట. సరే ఏం చేస్తాం? ఇలాగా నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. ఆ సాక్షి ఇంకో పని లేదు ఆడికి. నా ఎంపీ సీటు కాకుండా చేసావు, ఓకే, అభినందించా. ఇంకా అసలు ఏంటి సంబంధం వైసీపీ వాడికి? మా తెలుగుదేశం వ్యవహారం వాడికి అవసరం? నాకున్న సమాచారం మేరకు నేను వేసాను రా సాక్షి నామినేషను. ఎందుకురా అంత ఫీల్ అయిపోతున్నావు నువ్వు? సరే, ఇప్పుడు వస్తున్నాను లేరా బాబు నీకు క్లారిటీ. కన్ఫ్యూజన్ తీరిపోయిందని వేసుకుంటావా? మరింత కన్ఫ్యూజన్ వేసుకుంటావా? నీ చావు నువ్వు చావు. ఇక నాకు ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే, మొన్న ఏంటి ఏంటది మనోడు బటన్ నొక్కాడు, చేయూత. అది చెయ్యి ఊతంతో బటన్ నొక్కాడు తప్ప, సీఎం గారు ఊతంగా బటన్ నొక్కాడు తప్ప డబ్బులు రాలేదట. చాలామంది చెప్పారు ఈ డబ్బులు రాలేదు, డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అని. ఇంకా దానికి ముందు ఎప్పుడో విద్యా దీవెన నొక్కాడంట, ఏమి రాలేదు కూడా డబ్బులు. సో ఇదంతా డ్రామా. ఇదో డ్రామా కంపెనీ. ఈ పార్టీ ఒక డ్రామా, ఈ ప్రభుత్వం ఒక డ్రామా. ఏదో మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి చెప్పడం తప్ప పెద్దగా జరిగిన మేలు ఏమీ లేదు. ఆ ప్రజల ప్రాణాలని తీయటం తప్ప, ఆ పనికిమాలిన మద్యం కావచ్చు, రకరకాలుగా వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా కాకుండా తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ పచ్చి నాటకాల రాయుడు, అబద్ధాలాడే వ్యక్తి అనేది ఇవాళ రాష్ట్రం అంతా కూడా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు. ఏదో పోలీసులతోటి చిన్న రుబాబులు చేస్తున్నారు. నిన్న అనుకున్నాం చీఫ్ సెక్రటరీ గారు అండ్ డీజీపీ ఇంకా కొద్దిమంది మారతారు అని. ఆలస్యమైంది, ఆల్రెడీ 24 గంటలు దాటిపోయింది. మరి ప్రొసీజర్ ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ముందు చీఫ్ సెక్రటరీని తీసి ఒక చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత ఈ ప్యానల్స్ అవి పంపాలి. కాబట్టి ఇప్పుడు ముందు డీజీపీని తీసేస్తే మళ్ళీ చీఫ్ సెక్రటరీ మళ్ళీ అస్మదీయుల్ని ఒక ప్యానల్ పంపి ఎస్పీల డ్రామాలాగా చేసే అవకాశం ఉంది. కాబట్టి బహుశా కామన్ సెన్స్తో చెప్తున్నారు, ఇంటర్నల్ న్యూస్తో కాదు, జస్ట్ అవుట్ ఆఫ్ కామన్ సెన్స్. పర్హాప్స్ వాళ్ళ సాయంత్రంలోపో రేపో మరి ముందు ఆ చీఫ్ సెక్రటరీని మార్చేస్తే, అంటే మార్చేటువంటి ఆయన ఉద్యోగం ఆయనకు ఉంటుంది, కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటాడు అంతే ఈ అరాచకీయాలకు దూరంగా. అప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీ వచ్చి ఈ పోలీస్ ఆఫీసర్లని ఇంకో పంపి డీజీపీ గారి స్థానంలోనో మరి ఆంజనేయులు గారి స్థానంలోనో ప్యానల్ని పంపిస్తారనుకుంటా.
అనుకుంటా. ఏం జరుగుతుందో ఇదమిద్దంగా మనకు తెలియపోయినప్పటికీ డెఫినెట్గా ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా మరి ఇంకా ఆలస్యం చేస్తే మరి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఎక్కడైనా కళ్ళు తెరచి మరి చర్యలు ప్రారంభిస్తే ఎలక్షన్ ప్రాసెస్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకి గౌరవభావం తప్పకుండా మరింత పెరుగుతుంది. ఆశాభావం నాకుంది. చూద్దాం. ప్రాంతంలోపు రాష్ట్రానికి ఎన్నికల వ్యవస్థకి కొంత సానుకూల వాతావరణం, అంటే సజావుగా ఎన్నికలు జరగటానికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అన్న ఆశాభావంతో నేనున్నా. నిన్న ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక 10 years నన్ను ఉంచితే మీ పిల్లలను అందరినీ తలెత్తుకునేలాగా చేస్తాను, ప్రపంచంలోనే ఉన్నత స్థాయి వ్యక్తులుగా చేస్తానని చెప్పి ఆయన కాకినాడలో ఎక్కడో జనాలు లేని భారీ సభలో ఆయన సెలవిచ్చాట. ఒకటి మటుకు ఖాయం, అనుకున్నట్టు మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే, అంటే ఇది హైపోథెటికల్, అయ్యే ప్రసక్తి లేదు, ప్రభంజనం ఉంది. ఒకవేళ చిలిపిగా మనం అతని మాట నిజమైందని అనుకుంటే బిడ్డలకి అసలు భవిష్యత్తు అనేది ఉండదు. స్కూళ్ళ దగ్గరే నార్కోటిక్స్ అమ్మేస్తున్నారు. అసలు నార్కోటిక్స్కి డెలివరీ పాయింటే భారతదేశంలో మరి కాకినాడ పోర్ట్ అన్నట్టుగా మరి చెప్తున్నారు. ఎందుకంటే మొన్న కంటైనర్ వచ్చింది కాకినాడ పోర్టేగా, వైజాగ్ పోర్ట్. ఐఎమ్ సారీ, నాట్ కాకినాడ పోర్ట్. అంతకుముందు ఎప్పుడు వచ్చింది కాకినాడ. సో వైజాగ్ పోర్టు 25,000 కిలోలు. సో అది మొత్తం వ్యవస్థను నాశనం చేయడానికి ఆ క్వాంటిటీ చాలు. మరి ఇటువంటి క్వాంటిటీస్ తీసుకొచ్చి పిల్లలకు కూడా అవైలబుల్గా ఉంచి మరి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసే దిశగా మరి వెళ్తూ ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఈయన ఇంకొక 50 రెట్లు ఆస్తి సంపాదించుకుంటాడు తప్ప ఇప్పుడు బాల్యంలో ఉన్న వాళ్ళు ఎవరికి భవిష్యత్తు అనేది లేకుండా ఉంటుంది. అందుచేత తల్లిదండ్రులారా కళ్ళు తెరవండి. బిడ్డలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోండి. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయి, అన్ని చోట్ల వస్తాయి. ఈ వ్యక్తిని నమ్ముకుంటే, ఆ మాటలు విశ్వసిస్తే డ్రగ్ ఎడిక్ట్లుగా బలవంతంగా మార్చే పరిస్థితి వస్తుందేమో కూడా అనుమానంగా ఉంది. మీరందరూ అడగండి ప్రజలు, ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్లో కంటైనర్ దొరికింది, అసలు దాని గురించి మీరేం మాట్లాడరేంటండి? అసలు మీకు సంబంధం లేనప్పుడు చెప్పండి, ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. మొత్తం ఎక్కడ దొంగలు అక్కడ ఎవడో మాట్లాడడం మా కంఠశోష తప్ప అసలు ఎవడో దాని గురించి మాట్లాడతలేదు. కానీ విద్యార్థులు అవి వాడేది ఎక్కువ చిన్నపిల్లలే, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను ఇంకో 10 ఏళ్ళు అని చెప్పి ముందు కేసు తేల్చవయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ నార్కోటిక్ కేసు తేల్చు. ఆ తర్వాత మీరు ఎంత గొప్పగా చేస్తారో, మీకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారో తెలుసు. ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో, జనాన్ని ఎలా చావగొడతారో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏ స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టారో అంతకు మించిన వాతావరణం ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని పారద్రోలటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమన్నా ప్రశ్నలు ఉంటే రాధాకృష్ణ గారు అడగండి. అవును, అందులో చేయూత పథకంలో చేయిచ్చాడు అంతే. చాలా పథకాలు డబ్బులు రావాలి, చాలా పెండింగ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్,
ఏ డౌట్ ఎందుకు? వెళ్తాను, రేపు విజయవాడ వెళ్తా. ఇవాళ రామరాజు గారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారుతో భేటీ ఉందని చెప్పి పేపర్లో చూసా. డెఫినెట్గా భేటీ తర్వాత ఇంకా లిస్ట్ రాలేదు కదా, ఫైనల్ లిస్టు. నాకైతే కమ్యూనికేషన్ వచ్చింది కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి. ఆ లిస్టులో మరి ఇంకా చాలా ఉన్నాయి కదా, ఏదో మాడుగులు అని చెప్పి పేపర్లో వచ్చింది, మడకశిర అని పేపర్లో వచ్చింది. ఇవన్నీ కలిపి ఒక లిస్టులోనే రావచ్చు. రేపు బీఫామ్ అయితే అనుకుంటానయా. ఓకే, ఎనీ మోర్? థ్యాంక్ యూ. రేపు లేదు, ఎందుకంటే బీఫామ్ వెళ్ళాలి కదా. నేను చదివింది ఎంఫామ్, రేపు అందుకోపోయేది బీఫామ్.